హలో అండి, అందరికీ నమస్తే అండి। ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో। అంటే సీఎం జగన్ గారు ఎన్నికల్లో గనుక గెలిచినట్లయితే రాబోయే పథకాలు ఏంటనేది విడుదల చేయడం జరిగింది। ఆ పథకాలన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా మీకైతే చెప్తాను। అలాగే ఈ మేనిఫెస్టోలో మనకు కొత్త పథకాలు ఉంటాయా, మరి ఉన్న పాత పథకాలను తీసేస్తారా, ఏమేం పథకాలు ఉంటాయనే దాని గురించి ఫుల్ క్లియర్గా చెప్పబోతున్నాను। సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా। సో ఉన్నది ఉన్నట్టుగానే క్లియర్గా చెప్తానండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు। దయచేసి లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు। సో ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకైతే అందిస్తూ ఉంటాను। సో మీరైతే చూడొచ్చు। సో లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము। సో మనం ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్దారుల గురించి అయితే మాట్లాడుకుందామండి। కొన్ని పథకాలను అయితే మనకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది। మరి పాత పథకాలు ఉంటాయా పోతాయా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను 1 by 1 మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో స్కిప్ చేయకుండా చూడండి। ముందుగా మనం పెన్షన్దారుల గురించి అయితే మాట్లాడుకుందామండి। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరూ కూడా సో మనకు ఇది వరకు 3000 రూపాయలు అనేది ప్రతి నెల కూడా మనకు 3000 రూపాయలు అయితే రావడం జరిగింది। మామూలుగా సీఎం జగన్ గారు రాకముందు 2000 రూపాయలు అయితే ఉండింది। సో ఆ రోజు నుంచి సీఎం జగన్ గారు సంవత్సరానికి 250 రూపాయల చొప్పున ఈ 4 సంవత్సరాల్లో 1000 రూపాయలు చేసి 3000 సీఎం జగన్ గారు పదవిలో నుంచి దిగేటప్పుడు 1000 రూపాయలు చేసి 3000 రూపాయలు అయితే చేయడం జరిగింది। సంవత్సరానికి 250 రూపాయల చొప్పున 3000 రూపాయలు అయితే చేయడం జరిగింది। సో మనకు ఎన్నికల్లో కనుక గెలిచినట్లయితే 3000 అనేది 3500 రూపాయలు అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది। మరి ఈ డబ్బులు ఏ విధంగా ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఈ 3500 రూపాయలు అనేది 2028 జనవరిలో 250 రూపాయలు, అలాగే 2029 జనవరిలో 250 రూపాయలు అనేది ఈ విధంగా ఈ 250 అనేది 500 రూపాయలు అయితే చేసి 3500గా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి। క్లియర్ కట్గా ఇదైతే చెప్పడం అయితే జరిగింది। అలాగే చూసుకున్నట్లయితే రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అని చెప్పవచ్చు। రైతన్నలందరికీ కూడా రైతు భరోసా మనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7500 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 6000 రూపాయలు, మొత్తం కూడా మనకు 13500 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది। కానీ సీఎం జగన్ గారు ఎన్నికల్లో కనుక గెలిచినట్లయితే మనకు 13500 రూపాయలు అనేది 16000 రూపాయలు అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది। సో ఇదండి రైతులకు సంబంధించి। అలాగే రైతన్నలందరికీ కూడా ఉచితంగా కరెంటు పగల టైంలో 9 గంటల సేపు ఉచితంగా కరెంట్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది। అదేవిధంగా ఎవరైనా రైతులు ఆత్మహత్య పరంగా కావచ్చు, అక్కడ పొలాల్లో ఏదైనా జరిగి ఏదో ఒక విధంగా చనిపోయినట్లయితే ఆ రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం జరిగింది। సో అలాగే మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకం కింద మాట్లాడుకుందామండి। అమ్మఒడికి సంబంధించి ఎవరైతే తల్లులు బిడ్డలు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఏటా కూడా 13500 రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు। మామూలుగా మనకు 15000 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు, కానీ అందులో 1500 రూపాయలు అనేది వారి స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి 1500 రూపాయలు అనేది కట్ చేసి అందులో 13500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది। ఇది వరకు మనకు సీఎం జగన్ గారు పదవిలో దిగే అంతవరకు ఈ 13500 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది। సో దట్ ఇక ఏంటంటే ఎన్నికల్లో కనుక సీఎం జగన్ గారు గెలిచినట్లయితే ఈ 13500 రూపాయలు అనేది 17000 రూపాయలు అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి। ఈ 17000 రూపాయలు అయితే సో 2000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి, సో అలాగే 15000 రూపాయలు అనేది డైరెక్ట్గా పిల్లల తల్లులు ఎవరైతే ఉంటారో వారి ఖాతాలోకి అయితే వచ్చి పడిపోతాయి। 15000 రూపాయలు మాత్రం పిల్లల తల్లులకి, అలాగే 2000 రూపాయలు మాత్రం స్కూల్ మెయింటెనెన్స్, టాయిలెట్స్, అలాగే వాళ్ళ క్లీనింగ్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి మాత్రం 2000 రూపాయలు అనేది ఇచ్చి 15000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది। సో ఇదండి అమ్మఒడి పథకానికి సంబంధించి। అలాగే ఈబీసీ నేస్తం, ఇంకా వైఎస్ఆర్ చేయూత,
అలాగే కాపు నేస్తం వీటన్నిటికీ సంబంధించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా 18,750 రూపాయలు అనేది ఏటా కూడా ఇవ్వడం జరిగింది. సో అది ఎలా చేస్తారు అనుకుంటే అది ఏమీ లేదండి, ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో అదే కంటిన్యూ అవుతుంది, అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు వరకు 18,750 రూపాయల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు గెలిచినట్లయితే సేమ్ అదే విధంగా అదే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల వాళ్ళకి ఈ 18,750 రూపాయలు అనేది ఇస్తామనేది చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తంకి సంబంధించి ఓసీ కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా ఓసీ కులాల వాళ్ళకందరికీ కూడా 15,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. సేమ్ అదే 15,000 అయితే వారికి కూడా ఇస్తారు. అలాగే కాపు నేస్తం వారికి ఎంతైతే ఇస్తున్నారో అదే కంటిన్యూ అవుతుంది. ఈ మూడిట్లో కూడా ఎలాంటి రెట్టింపు లేదు, ఎలాంటి తగ్గింపు లేదు, సేమ్ ఎప్పుడు అప్పట్లాగే ఎలా ఉందో సో ఇప్పుడు కూడా మనకు గెలిచిన తర్వాత అదే విధంగా అయితే ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే సున్నా వడ్డీకి సంబంధించి లబ్ధిదారులందరికీ కూడా 3 లక్షల రూపాయలు అనేది సున్నా వడ్డీ ఆసరా సున్నా వడ్డీ 3 లక్షల రూపాయలు అనేది సున్నా వడ్డీ కింద అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. జగనన్న విద్యా దీవెన అలాగే జగనన్న వసతి దీవెన ఇవి రెండు కూడా మనకు పెంచడం తగ్గించడం ఏమీ లేవండి, యథావిధిగా మనకు ఎప్పట్లాగే కంటిన్యూ అవుతామనేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలకు ఎట్లాంటి మాఫీ అయితే ఏమీ లేదండి, 2 లక్షలు మాఫీ చేస్తారు అది ఇది అంటున్నారు కదా, సో అలాంటిది ఏమీ లేదండి, మీకు మామూలుగా ఇచ్చే విధంగానే ఆసరా డబ్బులు అయితే ఇస్తారు. అలాగే సున్నా వడ్డీ ఆసరాలో సున్నా వడ్డీ డబ్బులు అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సున్నా వడ్డీకి 3 లక్షల వరకు డబ్బులు అయితే ఇవ్వటం అయితే జరుగుతూ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ కూడా పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేద మహిళలందరికీ కూడా పెళ్లి కనుక జరిగినట్లయితే వారందరికీ కూడా పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో చూసారు కదా, ఇవ్వండి సీఎం జగన్ గారి ఎన్నికల మేనిఫెస్టో. ఏమేమి రెట్టింపు చేశారో ఏమేమి తగ్గించారో అన్నీ చూసారు కదండి. అనేది 17,000 అయితే చేస్తున్నారు, 15,000 రూపాయలు తల్లుల ఖాతాలోకి పడతాయి, 2,000 రూపాయలు మెయింటెనెన్స్కి అయితే ఇస్తున్నారు. అలాగే రైతులకి 13,500 అనేది ఇస్తూ ఉన్నారు, కానీ ఇది వరకు ఇస్తున్నారు, కానీ ఇప్పటి నుంచి 16,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో మాత్రం మనకు రెట్టింపు చేశారు. ఇంకా పెన్షన్దారులకి 3,000 అయితే ఇస్తున్నారు, కానీ సీఎం జగన్ గారు గెలిచిన తర్వాత 3,500, అది కూడా 2028న 250, 2029 జనవరిన 250, ఈ 3 పథకాలను అయితే మనకు రెట్టింపు అయితే చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా మనకు యాజ్ యూజువల్ అండి, ఇప్పుడు ఏది వరకు ఎలా అయితే ఇస్తున్నారో సేమ్ అన్నీ కూడా ఏమి కూడా తీయటం లేదు. సో అన్నీ కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతాయని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే చాలా మంది వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే పడలేదు అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు కదా, వాళ్ళకు కూడా చిన్న విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో 7 జిల్లాల వాళ్ళకి మాత్రమే విడుదల చేస్తారండి. సో సోమవారం రోజున మనకు మిగతా వాళ్ళు కూడా డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం జరిగింది. సో ఓకేనండి, చూసారు కదా, ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే రేపటి వీడియోలో నేను టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కూడా చెప్పదలుచుకుంటున్నాను, సో చెప్తాను. సో రేపు కూడా చూడొచ్చు మీరు. ఓకేనండి, వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.